వెల్దుర్తి మండల కేంద్రంలో బాల్య వివాహాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ టి శిరీష మాట్లాడుతూ బాల్య వివాహాలు పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, బాలికల విద్యాభ్యాసం మరియు ఆరోగ్యం తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. చట్టపరంగా 18 ఏళ్లలోపు బాలికలకు 21 ఏళ్లలోపు బాలులకు వివాహం చేయడం నేరమని, అలాంటి సంఘటనలు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. సిఎస్ఎం జ్ఞానేశ్వరి, సిఎస్ఎం జమున, సిఎస్ఎం చామంతి, సిఎస్ఎం జగన్, సిఎస్ఎం గాయత్రి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, సమాజంలో అవగాహన పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిటీ సోషల్ మెంబర్స్ మరియు స్థానికులు పాల్గొని బాల్య వివాహాల నిర్మూలనకు సహకరించాల్సిందిగా ప్రతిజ్ఞ చేశారు. ఏం కాదు ముందుకు రండి. వీళ్ళకి ఇవ్వండి ఒక్కొక్కటి. ఇప్పుడు పట్టుకోండి మేడం. ఓకే, ఒకళ్ళు సరిపోతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన వారు వివరంగా శిక్ష, బాల్య వివాహాన్ని ప్రోత్సహించేవారు రండి. ఏం కాదు ముందుకు రండి. వీళ్ళకి ఇవ్వండి ఒక్కొక్కటి. ఇప్పుడు పట్టుకోండి మేడం. ఓకే, ఒకళ్ళు సరిపోతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన వారు వివరంగా శిక్ష, బాల్య వివాహాన్ని ప్రోత్సహించేవారు రండి. ఏం కాదు ముందుకు రండి. వీళ్ళకి ఇవ్వండి ఒక్కొక్కటి. ఇప్పుడు పట్టుకోండి మేడం. ఓకే, ఒకళ్ళు సరిపోతుంది. నమస్తే, నా పేరు శిరీష, వరంగల్ హన్మకొండ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, షేర్ ఎన్జిఓలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ మీద పిల్లల 18 సంవత్సరాల లోపు అమ్మాయి కానీ 21 సంవత్సరాల నిండని అబ్బాయికి కానీ వివాహం చేసినట్టయితే 2006 యాక్ట్ ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా ఉంటుంది. దీనికోసం మేము అవేర్నెస్ కల్పించడం కోసం జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ తరపు నుండి మొబైల్ వ్యాన్లో తిరుగుతూ ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తున్నాము. ఇలాంటి ప్రచారానికి సహకరించిన వెల్దుర్తి పోలీస్ స్టేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గారు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మరియు మా టీం నుండి జమున, జ్ఞానేశ్వరి, జగన్, గాయత్రి, చామంతి పాల్గొనడం జరిగింది. సందర్భంగా ప్రజలకు తెలియజేయనది ఏమనగా 18 సంవత్సరాలు నిండని అమ్మాయికి 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి వివాహం చేసినట్లయితే చట్టపరమైన చర్యలు ఉంటాయి. చట్టం చాలా కఠినంగా మారుతుంది. 2006 యాక్ట్ ప్రకారం పెళ్లికి సహకరించిన పెద్దలకు, పూజారులకు, పెళ్లికి విచ్చేసిన అతిథులకు కూడా శిక్షలు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు చైల్డ్ మ్యారేజ్ను ప్రోత్సహించకండి, చేయించకండి. థ్యాంక్ యూ. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన వారు వివరంగా శిక్ష, బాల్య వివాహాన్ని ప్రోత్సహించేవారు రండి. ఏం కాదు ముందుకు రండి. వీళ్ళకి ఇవ్వండి ఒక్కొక్కటి. ఇప్పుడు పట్టుకోండి మేడం. ఓకే.